పెళ్ళి అనే కాన్సెప్ట్తో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, మనం చాలా సినిమాలు చూసాము. ఇప్పుడు ఫిబ్రవరి 6న కూడా లగ్గం టైం అంటూ పెళ్ళి అనే కాన్సెప్ట్తో మూవీ రాబోతుంది. ఇందులో రాజేష్ అండ్ నవ్య జంటగా వస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న రాబోతుంది సినిమా. సో ఈ సినిమా విశేషాలు మనం ఒకసారి తెలుసుకుందాము. హాయ్ రాజేష్. హాయ్. హాయ్ నవ్య. హలో. ఎలా ఉన్నారు ఏంటి? టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. లగ్గం అంటే యాక్చువల్లీ ఈ వర్డ్ తెలంగాణలో వస్తుంది ఎక్కువ. అవునవును. అంటే ఈ స్టోరీ మొత్తం కూడా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందా? తెలంగాణ పూణేలో లవ్ స్టోరీ ఉంటుంది. మేజర్ స్టోరీ మొత్తం ఇందులో మన తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ టైటిల్ లగ్గం అని పెట్టడానికి ఏంటి రీజన్ అసలుకి? లగ్గం అంటే ఇక బేసికలీ మన సినిమాలు ఏంటంటే కాన్సెప్ట్ పెళ్ళి రోజు పెళ్ళి కొడుకు కిడ్నాప్ అవుతాడు. సో అట్లా ఒక లగ్గం టైంలో ఏమైందని చెప్పేసి సో అట్లా మనము తీసుకున్న టైటిల్ అది. అంటే కొంచెం యాప్ట్ ఉంటుంది కదా అని చెప్పి తెలంగాణ. అంటే లగ్గం అనేవి చాలా సినిమాలు వచ్చినాయి ఇప్పటికీ, కానీ అట్లా లగ్గం రొటీన్ కాకుండా మళ్ళీ క్లాష్ కాకుండా టైం అని ఒకటి పెట్టుకున్నాము. అంటే ఆ టైంలో ఏం జరిగిందని, లగ్గం టైంలో ఏం జరిగిందని. అంటే ఇప్పుడు ఆ 24 అవర్స్లో జరిగే మొత్తం చూపిస్తారా? లేదు, యాక్చువల్లీ మొత్తం వస్తుంది. అంటే 24 అవర్స్ అనుకోండి. 24 అవర్స్ కాదు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సో దాంట్లో జరిగిన స్టోరీ ఉంటుంది అంతే. 24 అవర్స్ అనుకోండి. ఈ సినిమా మీకు ఫస్ట్ సినిమానా? డెబ్యూ అండి. ఎలా ఛాన్స్ వచ్చింది ఏంటి? ఏం లేదు, యాక్చువల్లీ నేను అసలు హీరోనే కావద్దు. అంటే నా ప్యాషన్ ఏముండే క్రికెటర్ అవుదామనే ఉండే నాకు. సో నేను అప్పటికి స్టేట్ అండర్ 19, 23, 25 అట్లా ఆడినా. సో మన ఫైన్ డే ఏంది, మా ఫాదర్ ఉండి అరే నువ్వు హీరో కాదంటే నేను ఎట్లా హీరో అవుతాను, అసలు మన బ్యాక్గ్రౌండ్ లేరు, మన బ్యాక్డ్రాప్ లేరు, అసలు ఎవరు లేరు ఇండస్ట్రీలో, మనం ఎట్లా అవుతాం అంటే చూడు నేను క్రికెట్కి నేను ఇంత సపోర్ట్ చేసిన కదా, నా కోసం నువ్వు ఇది చెయ్యానంటే ఐ వాజ్ లైక్ సరే చూద్దాం అన్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఇండస్ట్రీకి వస్తామంటే వద్దంటారు. కానీ రివర్స్ ఇక్కడ మీకు. యాక్చువల్లీ మా ఫాదర్ సపోర్ట్ ఎక్కువ, మా సిస్టర్, మా ప్రొడ్యూసర్ మా సిస్టర్, తన సపోర్ట్ కూడా ఎక్కువ. సో దానివల్లనే అయ్యింది. అంటే ఈ సినిమాకి మీ సిస్టర్ ప్రొడ్యూసరా? మా సిస్టర్. ఓకే. ఏమైనా ట్రైనింగ్ ఇలా ఏమన్నా నేను వెళ్ళినాను. యాక్చువల్లీ మనకి కూడా తెలియదు కదా యాక్టింగ్ అనేది ఎట్లా. సో అన్నపూర్ణాలో వెళ్ళి నేను యాక్టింగ్ కోర్స్ చేయడం జరిగింది. సో మా సార్ విజయరాఘవ సార్ ఉండే, థ్యాంక్స్ ఆయనకి, ఆయన వల్ల కొంచెం. నవ్య గారు, ఇది మీకు ఫస్ట్ సినిమానా? అంటే ఇంతకు ముందు ఒక ఫిల్మ్ చేశాను శివనాగేశ్వరరావు గారిది, బట్ నా ఫస్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్ అయితే ఇదే అనమాట, డెబ్యూ. నవ్య చిట్యాల అంటే ఇంటి పేరా లేకపోతే ఊరు పేరు? ఇంటి పేరు చిట్యాల. చిట్యాల అంటే అందరికి ఇక్కడ ఐడియా ఉంటుంది. ఊరు కూడా ఉంటుంది, బట్ ఇట్స్ మై ఇంటి. అంటే మీకు ఇది ఇంట్రెస్ట్ అని ఇలా వచ్చారా, లేకపోతే మీరు కూడా వేరే ప్రొఫెషన్ నుంచి ఇలా రావటం? చెప్పాలంటే నా చిన్నప్పుడు నేను హీరోయిన్ చిన్నప్పుడు రోల్స్ చేశాను. వెన్ ఐ వాజ్ 5 years 6 years old. ఏమేమి మూవీస్ చేశారు? పందెం జయపతి బాబు గారిది, అసాధ్యుడు కళ్యాణ్ రామ్ గారిది, నవ వసంతం, అండ్ తేజ సజ్జా గారితో డాక్యుమెంటరీ టెలిఫిల్మ్స్ అట్లాంటివి కొన్ని అవి చేసి ఇంకా మళ్ళీ నాకు స్టడీస్ మీద ఎక్కడ ఆ ఇంట్రెస్ట్ పోతుందో అని నన్ను మళ్ళీ చదువుకి పరిమితం చేస్తారు మా ఇంట్లో. మళ్ళీ అనుకోకుండా ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఫర్ నౌ, దట్స్ ఇట్. సో హీరోయిన్ అనగానే మొత్తం కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలి ఇట్లా ఉంటుంది. ఎవరు మీకు బాగా ఇన్స్పైర్డ్ ఏంటి అసలు? ఇన్స్పైర్ అంటే మూవీస్ చూస్తూ ఆ హీరోయిన్స్ని సౌందర్య గారి దగ్గర నుంచి ఇప్పుడు నిత్యా మీనన్ గారు కానీ సాయి పల్లవి గారు ఇలా చాలామందిని చూస్తూ అది వాట్ ఇఫ్ మనం చూసి అభిమానిస్తూ మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆ ఊహతోటి మనం ఎందుకు ట్రై చేయకూడదు. నేను ఎప్పుడూ ఏది యాక్టింగ్ కోర్స్ కానీ థియేటర్స్ చేసింది లేదు, బట్ న్యాచురల్గా యాక్టింగ్ అనేది యాక్టింగ్లా కాకుండా మనం అక్కడ ఉంటే ఎలా చేస్తాము అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన జర్నీ నాదంతా. హీరోయిన్గా ఆన్ స్క్రీన్ ముందుకు రాగానే ఎలా అనిపించింది, ఏంటి ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది కెమెరా ముందుకు రాగానే? కెమెరా ముందుకి రాగానే నేను ఇంతకుముందు చాలా ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని. సో నాకంటూ కొంచెం ఫియర్ అంతా అలానే స్టార్ట్ అయ్యింది. బట్ ఒక కోర్స్లో కాకుండా ఇక్కడ చాలామంది సీనియర్ యాక్టర్స్ ముందు చేస్తూ నేను యాక్టింగ్లోనే నేర్చుకుంటూ వచ్చాను. ఇట్స్ లైక్ లెసన్ ఫర్ మీ. కెమెరా ముందు వచ్చిన కంటే కూడా పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు
అసలు ఇది నేనేనా అని నేనే క్వశ్చన్ చేసుకున్నాను నన్ను చూసుకొని. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ మనల్ని మనం చూసుకున్నప్పుడు అలా ఈ స్క్రీన్. లగ్గం స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించింది? ఇందులో మీ రోలు చెప్తున్నప్పుడు మీరు ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏమనుకున్నారు అసలు? సో లగ్గం టైంలో అనన్య అనే క్యారెక్టర్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఈ అమ్మాయి చాలా సాఫ్ట్ గోయింగ్ గర్ల్ అండ్ నాకు మూవీ నరేషన్ అప్పుడే ఈ సాంగ్స్ కూడా ప్లే చేసి మా డైరెక్టర్ గారు వినిపించడం జరిగింది. అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్. సాంగ్స్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉండే అమ్మాయి, మన పక్కనే ఉండే అమ్మాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మనం చూస్తున్నట్టు ఉంటుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. సో నాకు కూడా కొంచెం సాఫ్ట్ గోయింగ్ ఇన్నోసెంట్ గర్ల్ అది కనెక్ట్ అవ్వడం నాకు బాగా అనిపించి స్టోరీ అలా అగ్రీ చేశాను. రాజేష్, హీరో అనగానే చాలా ప్రిపేర్ అవ్వాలి కదా, మీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యారు ఏంటి? అంటే హీరో అంటే డ్యాన్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే సిచ్యువేషన్ చాలా కాంపిటేటివ్ ఉంటుంది. క్లిక్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. సో మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు ఏంటి అసలు? నేను అన్నపూర్ణలో కోర్స్ చేసినప్పుడు అంటే కొంచెం ఇనీషియల్ పీరియడ్లో నాకు కూడా కెమెరా అంటే కొంచెం భయమే కదా ఎవరికైనా. సో అట్లా చేయంగా సో ఒక 3 months కోర్స్ అయిపోయింది. తర్వాత మా సార్ ఏంటంటే 3 months తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒక అందరిని పిలిచి రిపోర్ట్ ఇస్తాడనమాట. సో అట్లా రిపోర్ట్ ఇస్తుంటే నాకే ఎక్కువ తిట్లు పడ్డాయి అలా నిజంగా. అంటే అందరు బ్యాచ్లో మా బ్యాచ్ మొత్తంలో నన్ను ఎక్కువ తిట్టింది సార్. ఎవరు తిట్టారు? మా గురువు గారు విజయ్ రాఘవ సార్ అని చెప్పేసి. ఆయన తిట్టడం వల్ల నేను రియలైజ్ అయినా అసలు నేను యాక్టింగ్ అంటే ఏదో నార్మల్గా చేసిన. నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఆయన కొంచెం అది ఇది చెప్పడం వల్ల నేను కొంచెం రియలైజ్ అయ్యి ఇంటికి పోయి అర్థమడు సార్ ఏంద్రా మన పైసా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, నువ్వు ఎందుకు వస్తున్నావు అర్థమవుతలేదు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం అప్పటి నుంచి కొంచెం సీరియస్ తీసుకొని సార్ చెప్పిన అన్ని యాక్టివిటీస్ అది చేయడం వల్ల ఒక థియేటర్ ప్లే చేసినాం లాస్ట్లో. థియేటర్ ప్లే చేసినప్పుడు ఇట్స్ 1 hour ఊర్భంగం అని ఒక నాటకం ఉండే. సో దాంట్లో దుర్యోధన పాత్ర ఇచ్చినారు. అసలు ఎందుకు ఇచ్చినా నాకు కూడా వెళ్ళదు సార్, కానీ ఆయన అంటే ఎక్కువ తిట్లు నాకే పడ్డాయి. కానీ అంత మెయిన్ ప్లే 45 minutes ఉంటుంది, మొత్తం సాంస్క్రిట్ డైలాగ్స్ అన్నీ. సో అట్లాంటి ప్లేలో నన్ను ఆయన తీసుకొని లీడ్ రోల్ ఇచ్చేసినారు. 45 minutes ప్లే నాకు ఇచ్చేసినారు. అది చేసినందుకు అదే ప్లేకి మా డైరెక్టర్ వచ్చిండు యాక్చువల్లీ. ఆయన వచ్చి చూడడం వల్ల ఆయన ఇంప్రెస్ అయ్యి అక్కడికి ఏం వచ్చింది. అండ్ ఇంకోటి ఫైట్స్ అంటారా, మా ఫస్ట్ డే షూట్ 2 days షూట్స్ నార్మల్ షూట్ అయిపోయింది, టాకీ పార్ట్ అయింది. ద వెరీ థర్డ్ డే ఎక్దమ్ రగ్గడ్ ఫైట్ ఉంటుంది అనమాట. అది రియల్ బార్లో షూట్ చేసినాము. దాని ముందు రోజు వెళ్ళి ఫైటర్స్ని పిలిచి నేను ఫైటర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడము. 1 day మొత్తం అదే అయిపోయింది అక్కడ ప్రాక్టీస్ చేసి. దాని వెరీ నెక్స్ట్ డే ఫస్ట్ షాట్ 8 members ఫైటర్స్ ఉన్నారు అక్కడ. యాక్షన్ అన్నారు, ఫట్ కొట్టేసిన అంటే సెట్ క్లాప్స్ కొట్టింది. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మన యాక్టర్ నేను చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నారు కదా, ఆ టైంలో మీకు అంటే అన్నపూర్ణ స్టూడియో నుంచి అంటే అమలా గారు కానీ ఇట్లా వాళ్ళు ఎవరన్నా వచ్చేసి మీకు ఏమన్నా చెప్పటము? అమలా గారు వస్తూనే ఉంటారు కదా, తను ఫ్రీక్వెంట్గా వస్తారు మేడం. వచ్చి ఆమె తను జస్ట్ స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేసి వెళ్తారు. అండ్ అక్కడ ఇక్కడ ఏముంటుందంటే డైరెక్షన్ బ్యాచ్, యాక్టింగ్ బ్యాచ్ వాళ్ళకి కోలాబ్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా కొంచెం డైరెక్టర్స్ నేర్చుకోనికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఒక టాస్క్ లెక్క ఇస్తారు అనమాట. మీకు ఇంత ఉంటుంది, ఒక 3-5 minutesలో మీరు ఒక కాన్సెప్ట్ వీడియోని తీసుకొని రండి అని. అట్లాంటివి చాలా చేసినాం అక్కడ డైరెక్టర్స్ అంటే బేసికల్ నాకు ఎక్కువ పరిచయం ఉన్న డైరెక్టర్స్తోనే. నాకు ఏ యాక్టర్స్తో అంత లేదు, కానీ డైరెక్టర్స్తోనే ఎక్కువ తిరుగుతారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ విజన్ వాళ్ళది వాళ్ళ వెంబడి ఉంటే ఇంకా ఫిలిం ఎక్కువ నేర్చుకోవచ్చు. అంటే దేనో 24 crafts కదా అట్లా. ఇప్పుడు ప్రొడ్యూసర్ మీ సిస్టర్ అంటున్నారు. అవునా? సో అంటే ఈ స్టోరీ కూడా మీరు తయారు చేసిందే లేకపోతే డైరెక్టర్ తీసుకొచ్చి ఇలా? లేదు, నేను ఈ స్టోరీ ముందు ఒక 4-5 stories విన్నాను. అంటే అన్నీ ఎక్దమ్ ఎట్లా అంటే మరీ కమర్షియల్గా మరీ నా హైట్ పర్సెంట్ చూసి అందరు ఏంది మీరు కొడతారు, మీరు ఫైట్స్ బాగా చేస్తారు, అది చేస్తారు అంటే బాబు అది కాదు, ఫస్ట్ మనం ఒక మంచి ఇంట్రొడక్షన్తో వెళ్ళాలి ఇండస్ట్రీకి అన్నట్టు నేను అట్లా వెళ్తే ఇక మా డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పే వరకు అది కొంచెం మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అని చెప్పేసి కనెక్ట్ అయ్యి వెళ్ళిన. సో దాంట్లో కొన్ని ఫైట్స్ పడి. నవే గారు, రాజేష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? మీ కోస్టార్తో ఎట్లా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య? ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సో బేసిక్లీ దే మేడ్ షూర్కి నేను వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అలా ట్రీట్ చేసేవాళ్ళు. అది నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం ఆడుతూ పాడుతూ అయిపోయింది. అంత కష్టంగా లేకపోతే యాక్టింగ్ చేసినట్టు అంత అనిపించలేదు. ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని ఫైట్స్లో నన్ను కూడా
ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫైట్స్ మీరు కూడా చేశారా? ఫైట్స్ యాక్చువల్లీ not ఏముండే exactly. ఒక సెకండ్ ఫైట్ ఏముండే అంటే ఫస్ట్ ఫైట్ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఉంటుంది ఒకటి, అది యాక్చువల్గా నార్మల్ ఫైట్లకి అయిపోవాలి. సో నేను ఏమన్నా అంటే మా డైరెక్టర్తోని లైక్ ఎందుకు ప్రతిసారి రొటీన్ ఫైట్, ఆ ఫైట్లో హీరోయిన్ ఇంప్రెస్ కావాలి. సో హీరోయిన్ ఇంప్రెస్ ఎట్లయితుంది, మనము హీరోయిన్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం రొమాంటిక్ ఫైట్ చేస్తే తను కూడా ఇంప్రెస్ అవుతుంది కదా అన్నట్టు నేను ఒకటి చెప్పిన. సో ఆయన వెంబడే ఆయన కూడా ఓకే మంచి ఐడియా అని చెప్పి వర్క్ చేసి దాన్ని మేము మా ఫైట్ మాస్టర్తో సీను మాస్టర్ ఉండే ఆయన చేసి ఇన్వాల్వ్ చేసినాము. ఈవెన్ షీ ఆల్సో రీడ్ అనమాట. మరి మీకు ఫైట్ రాదు కదా, ఎలా చేశారు ఏంటి అసలు? రాదు, నేర్పించి మరీ చేయించారు. అంటే దట్స్ ద అంటే ఇది కొత్తగా నేను ఎక్స్ప్లోర్ చేయడమే. అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ హీరోయిన్ కూడా చేయొచ్చు మీరైతే. ఫ్యూచర్లో చూద్దాంలేండి, ప్రస్తుతానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే హీరోయిన్ అవ్వాలి, నేనంటే ఒకదాని ఉన్నానని తెలియాలి. మీ ఇంకా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, మధుబని గారు, తర్వాత కేదార్ నరసింహ్, వీళ్ళందరితో అంటే ఒక మొత్తం సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది మొత్తం మీకు? ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. జోగియల్ ఫ్యామిలీ అందరూ మా దాంట్లో ఉన్న క్యాస్ట్ మొత్తం 16 మెంబర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మేమిద్దరము. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మాకు పెళ్లి సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్లో అయితే బీభత్సమైన ఎంజాయ్. అందరూ అసలు వాళ్ళు కూడా చాలా నేర్పించున్నారు అనమాట, అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలని. నైస్, అందరూ బాగా చేశారు. యాక్చువల్లీ సినిమా అంటే బిజినెస్సే, 100%. మనం ఎంత ఫ్యాషన్ ఎంత ఉన్నా కూడా బిజినెస్సే. సో మీ సిస్టర్ నిన్ను నమ్మి ప్రొడ్యూసర్ చేయడానికి అంత ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉండే అక్కడ, ఐదర్ నా సినిమా తీయాలి లేదా మా అక్క పెళ్ళి చేయాలి, 2 ఆప్షన్స్ ఉండే. సో మాకు ఎట్లా అంటే, అండ్ తను ఏంది మ్యారేజ్తో పాటు షీ వాంట్ ఎంబీఏ, తను ఎంబీఏ చేసింది. సో ఎంబీఏ చేసినాక షీ వాంట్ బికమ్ మై ఎంటర్ప్రీనర్ యాక్చువల్లీ. సో దానికి కొంచెం అమౌంట్ మనం తీసి పెట్టినాం మనం, సమ్ బిజినెస్ షీ వాంటెడ్ టు డూ. సో అట్లా అన్నప్పుడు అది ఉండే, ఇంకోటి మ్యారేజ్ కూడా ఉండే. సో మేము నీ ఇష్టం, అది నువ్వు ఏదైనా నీ కావాలంటే ఆమె 3rd ఆప్షన్ తీసుకుంది ఇక్కడ. ఏంది మా తమ్ముని హీరో చేయాలి, ఇప్పుడు నేను ఎట్లాగో ఒక బిజినెస్ పెడతాం అనుకుంటున్నా, ఆ బిజినెస్ ఎందుకు, అదేదో మన ఫ్యామిలీ బిజినెసే కదా, మనోడు లాంచ్ అవుతాడు అని చెప్పి తను ఏంది తన బిజినెస్ తన మ్యారేజ్ పక్కన పెట్టేసి షీ ఇన్వెస్టెడ్ ఆన్ మీ, ఏలో ప్రోడక్ట్ వచ్చింది. సినిమా అనుకున్న రోజు అనుకున్న బడ్జెట్, సినిమా అయిపోయిన తర్వాత వచ్చిన బడ్జెట్ అది 100% మీకు తెలిసిందే. స్టార్ట్ చేస్తాం 1 రూపీతో, ఎండ్ అవుతుంది అది 15 రూపీస్తో. అది ఎప్పటికీ మీకు తెలిసిందే, అది ఆ మెంటల్ ప్రెషర్స్ అవన్నీ. మరి సినిమా ఇప్పుడు February 6th రాబోతుంది కదా, బిజినెస్ అయిందా ఎట్లా ఏంటి మొత్తం? ఇంకా కాలేదు. సో వీఆర్ గోయింగ్ ఓన్ రిలీజ్కి వెళ్తున్నాము. ఓన్ రిలీజ్కి వెళ్తున్నాము. ఓన్ రిలీజ్ అంటే చాలా రిస్క్తో కూడుకున్నది కదా, అంటే యాక్చువల్లీ థియేటర్ దొరకాలా, అది లేదా కంటెంట్ బాగా ఉండాలి, దాంతోపాటు తెలిసిన ఆర్టిస్టులు ఇలా మొత్తం ఉంటుంది కొత్త వాళ్ళతో. సో ఇవన్నీ ఫేస్ చేస్తేనే ఆ తర్వాత మనకు థియేటర్ దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మరి అన్న ఆలోచించి మేము ఒక డిస్ట్రిబ్యూటర్ని అప్రోచ్ అయినాము, 2-3 అయినాము. వాళ్ళ మనకి ఒక ఆయన పరిచయం అయ్యి, సో హీఈస్ డూయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓటీటీ ఏదైనా ఇప్పుడు థియేటర్ రిలీజ్ తర్వాతనే కదండి, ఇప్పుడు డైరెక్ట్ ఎవరు ఇస్తలేరు ప్రీ అప్రూవల్ ఓటీటీస్కి. అంటే ఇప్పుడు ముందే చాలా వరకు ఏంటంటే సినిమాలు కాన్సెప్ట్ నచ్చింది బాగుంది అంటే ముందు ఓటీటీ కూడా డీల్ చేసుకుంటాం. అది పెద్ద హీరోస్కి అవుతుంది, అది ఇప్పుడు మాలాంటి ఈ బడ్జెట్కి అవుతుంది. ఇట్స్ అ ట్రూ ఫ్యాక్ట్, అది అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం థియేటర్లో రన్ అయ్యి కొంచెం ఏమైనా బిజినెస్ అయితే అప్పుడు మనం వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు దే మై షో సమ్ ఇంట్రెస్ట్. మీకు ఫేవరెట్ హీరో ఎవరు ఏంటి అసలు ఎట్లా? అంటే అప్పట్లో చిరంజీవి, ఇప్పట్లో ప్రభాస్, ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. ఎందుకు మళ్ళీ ఎప్పుడు ఒకే హీరో ఉంటారు కదా, ఎందుకు ఇద్దరు? లేదు అంటే ఆ జనరేషన్లో అప్పుడు, ఈ జనరేషన్లో ప్రభాస్. అంటే ఏదో ప్రభాస్ గారు హిట్ హీరో టాప్ హీరో అని కాదు, కానీ రైట్ ఫ్రమ్ ఆయన ఈశ్వర్ నుంచి అయినా ఐ వాజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. అంటే నాకు చిరంజీవి ఎందుకు ఇష్టం అంటే మా ఫాదర్ చాలా పిచ్చోడు చిరంజీవి అంటే. ఆయన చిన్నప్పటి నుంచి చిరంజీవి సాంగ్స్ మూవీస్ పెట్టడం వల్ల అట్లా మేము చూసి 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 అట్లా చాలా ఇంప్రెస్ అయ్యాం. చిరంజీవి గారు అంటే డాన్స్కి ఒక గ్రేస్ అయినది ఎవరు మ్యాచ్ చేయలేరు ఆ గ్రేస్. మీకు ఎవరు డాన్స్లో ఇన్స్పైర్డ్ ఉన్నారా? చిరంజీవి గారు, ఇంకేంది మనకు ఆప్షనే లేదు. మొన్న 2 సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయి కదా, చూసారా? ఎలా అనిపించింది ఏంటి అసలు? బాస్ టైమింగ్ ఎట్లుంటుంది, మామూలు టైమింగ్ కాదైనది. ఆయన అసలు చిన్న 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 మూమెంట్స్ కూడా ఆయన క్యాచ్ చేస్తున్నారు, సీనియర్ వాళ్ళు. ఎంత నవే మీ ఫేవరెట్ స్టార్ ఎవరు?
నాకు పర్టికులర్గా ఫేవరెట్ అని కాదు, అన్ని సినిమాలు చూస్తాను, అందరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను. ఒక హీరోలో డాన్స్ ఎక్కువ ఇష్టం, ఇంకొకరిలో పర్ఫార్మెన్స్, అంటే ఒకళ్ళే అందరూ చేయరని కాదు, బట్ ఐ అడ్మైర్ ఎవ్రీ ఫిల్మ్. అంటే మనకు పర్టికులర్ ఒక స్టార్ ఉంటారు, చేయి కోసుకునే స్టార్స్, ఈ హార్ట్ ఫస్ట్ డేనే సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ఇట్లా అనుకుంటుంటాం కదా, అంత ఫ్యాన్ ఉండేటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్ ఎవరు లేరా, హీరోయిన్స్ కానీ? అంటే సినిమా కథలకి ఫ్యాన్స్ నేను. హీరోకి నేనే హీరో అని చెప్పు. మై ఫేవరెట్ హీరో. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత చెప్తారు. ఎలా ఉంది ఆయన యాక్టింగ్, ఎలా అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? బాగా చేశారు, అంటే ఫైట్స్కి కానీ లేకపోతే నాట్ జస్ట్ యాక్టింగ్ వరకు, బిహైండ్ కెమెరా కూడా ఆయన మేనేజ్ చేసేది అంతా చూసి అంత తీసుకుంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆయన చూసాక అర్థమైంది యాక్టింగ్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ వీటన్నిటికంటే అని. సో ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ హిమ్. అండ్ ఇప్పుడు లగ్గంలో ఓన్లీ పెళ్లిపైనే ఉంటుందా కాన్సెప్ట్, లేకపోతే ఇంకా ఏదైనా అదర్? లేదు, పెళ్లి అనేది ఇట్స్ అ పార్ట్ అంతే, కానీ మేజర్ డ్రామా పెళ్లి మీద ఉంటుంది. మొత్తం మా ఇద్దరు లవ్ స్టోరీ. ఎంటర్టైన్మెంట్కి ఎంత స్కోప్ ఉంటుంది? చాలా ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ హాఫ్ మొత్తం మా ఇద్దరు లవ్ స్టోరీ ఉంటుంది, అలా కామెడీ ట్రాక్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, చాలా చాలా ప్లీజ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి మీకు యాక్చువల్ స్టోరీలోకి మనం వెళ్తాము. ఫస్ట్ హాఫ్ నుంచి మొత్తం బిల్డప్, ఫస్ట్ 20 minutes బిల్డప్ యాజ్ యూజువల్ అన్ని సినిమాకి ఉన్నట్టు, కానీ దాని తర్వాత మీరు ఇట్లా మా ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అయినాక ఐ క్యాన్ ప్రామిస్ యూ దట్ మీరు ఇట్లా చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది మూవీ. అంటే దాంట్లో పర్టికులర్ ఒక సీన్ ఇది బాగా సూపర్ ఉంది, ఇది ఆడియన్స్కి ఫుల్ రీచ్ అవుతుంది, ఏదైనా ఉందా? అంటే పర్సనల్గా నన్ను అడిగితే దే మైట్ అట్రాక్టెడ్ ఫర్ మై బార్ ఫైట్ ఉండొచ్చు అని నేను అనుకుంటా. అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అది, బికాజ్ అది చాలా హెక్టిక్, అది రియల్ బార్లో చేసినాం మేము యాక్చువల్లీ. సో మాకు తెలిసిన బార్లో ఉండే, మేము ఓల్డ్ సిటీ యాక్చువల్లీ మాది. సో మాకు తెలిసిన దగ్గరలో బార్ ఉంటే వాళ్ళని మాట్లాడి, మీ స్లాంగ్ కూడా హైదరాబాద్ స్లాంగ్ మొత్తం అలాగే, హైదరాబాద్ మొత్తం ఓల్డ్ సిటీ మాది యాక్చువల్లీ. సో అట్లా ఆ బార్ చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉండేది, అండ్ ఫైటర్స్, అండ్ మీకు తెలియదు ఏముంది బార్లో రష్ ఎట్లా వస్తుంది, ఒక 1-2 ఈవినింగ్ అయిందంటే ఇక మనం ఆపలేము వాళ్ళని. అట్లాంటి హెక్టిక్ లొకేషన్లో మేము చేసినాము అది, అండ్ బాగా వచ్చింది కూడా ఫైట్. నవ్య, మీకు ఇందులో బాగా ఇష్టమైన సీన్ ఏంటి? బాగా ఇష్టమైన సీన్ అంత పర్టికులర్గా నాకు మొత్తం స్టార్టింగ్లో మేమిద్దరం లవ్లో పడే వరకు ఆ ఫ్రెండ్స్తో ఉండే జర్నీ, ఆ ఫన్ మూమెంట్స్ అన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. ఆ కాన్వర్సేషన్స్, నాకు నా బెస్ట్ ఫ్రెండ్తో ఉండే ఆ కామెడీ ట్రాక్స్ నాకు ఇష్టం, బేబీ క్యారెక్టర్ తోటి. మీకు ఎలాంటి జోనర్ సినిమాలు అంటే ఇష్టం బాగా, ఫలానా క్యారెక్టర్ నాకు బాగా చాలా ఇష్టము, ఇలా చేయాలి అనేది ఉందా పర్టికులర్గా? ఐ వాంటెడ్ టు బీ అ హీరోయిన్ లైక్ శేఖర్ కమ్లా గారి మూవీస్లో హీరోయిన్ కానీ, మణిరత్నం గారి మూవీస్లో హీరోయిన్స్కి కానీ ఎంతైతే ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటుందో అలాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం ఫర్ నౌ. బట్ నాట్ జస్ట్ అదే స్టిక్ అయ్యి కాదు, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాజ్ వెల్. అంటే మీరు చెప్పిన దానికి ఇందాక మీ హీరోయిన్స్ చెప్తే, అంటే సౌందర్య గారు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నాక క్వైట్ డిఫరెంట్ ఉంది కదా మరి? క్వైట్ డిఫరెంట్ అంటే ఇన్ వాట్ వే? ఐ డోంట్ గెట్. మణిరత్నం గారి హీరోయిన్ లాగా సౌందర్య గారు ఉండరు కానీ, అంటే అంటే ఆవిడ నుంచి చూసుకొని నేర్చుకున్నాను, అంటే ఇన్స్పైర్ అయ్యాను, బట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. ఐ డోంట్ నో హౌ టు సే అట్ దిస్ మూమెంట్, బట్ రాజేష్, ఇది ఎన్ని రోజులు షూట్ చేశారేంటి? మాది మొత్తం 38 వర్కింగ్ డేస్ అయింది. మొత్తం హైదరాబాదే? ఏమన్నా మొత్తం హైదరాబాదే? లేదు, పూణేలో కూడా అయింది. పూణేలో ఎందుకు పూణే వెళ్ళటానికి, అంటే పర్టికులర్గా అక్కడ కూడా కనెక్ట్ అవుతుందా సబ్జెక్ట్? అంటే యాక్చువల్లీ లవ్ స్టోరీ అంతా అక్కడనే, అంటే అమ్మాయి తను పూణేలో వర్క్ చేస్తుంది అనమాట జాబ్. సో అట్లా నేను కూడా సమ్ రీజన్ వల్ల పూణేకి వెళ్తాను. సో అక్కడ అట్లా పరిచయం అవుతుంది మా ఇద్దరు. క్లైమాక్స్లో లగ్గం చాలా పీస్ఫుల్గా జరిగిద్దా, హ్యాపీగా, అండ్ లేకపోతే ట్విస్ట్లు ఇలాంటివి అని ఎక్స్పెక్ట్ చేయాలి? అదే ట్విస్ట్ కదా, లాస్ట్లో అదే చెప్పేస్తే మీకు ఇక్కడే రివీల్ అయిపోతుంది. లాస్ట్లో ఉన్నది ట్విస్ట్. ఎవరికి ఇస్తారు ట్విస్ట్? ఇక అది మీరు చూడాలి మూవీలో, యాక్చువల్లీ చెప్తే రివీల్ అయిపోతుంది. అచ్చా. సో డైరెక్టర్ గారు ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి? ఆయనకు ఫస్ట్ సినిమానా ఇది? తను దీని ముందు కూడా ఏడీ లెక్క చేసినారు కొన్ని ఫిలిమ్స్, అని ఇది డెబ్యూ అయినా కూడా మూవీ. బట్
మా డైరెక్టర్ గురించి ఒకటి చెప్పేది ఏంటంటే నాకు ఏమైతే నరేషన్ ఇచ్చినారో పేపర్లు ఏదైతే ఉండనో యాస్టిస్ అని తను ప్రొజెక్ట్ చేసిండు అది. అంటే నేను ఆయన నరేషన్ అది ఏది చెప్పిండో అదే విని స్టోరీని ఓకే చేసిన. ఆయన ఆన్ పేపర్ అదే రాసినారు, మూవీ కూడా అదే తీసి ఇచ్చినారు. హ్యాపీ ఫర్ దట్. ఎక్కడ అసలు లేదు లేదు. మరి అలాంటప్పుడు బడ్జెట్ ఎలా పెరిగిపోయింది? బడ్జెట్ ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ చెప్పాలో లేదో నేను మాట్లాడాలో లేదో తెలియదు. అంటే మాకు చేయడం వల్ల ప్రాసెస్ ఏమైపోయిందంటే మనకి బేటాస్ పెరుగుతున్నాయి కదా, మనకి కొన్ని ఇష్యూస్ అయినాయి మనకి దీంట్లో ఫెడరేషన్లో ఇష్యూస్ అయితే దాంట్లో బేటాస్ పెరగడము. అండ్ ఒక్కోసారి కొంచెం ఆర్టిస్ట్లను మేము అసలు ఇంత మన బడ్జెట్లో లేకుండే అనమాట ఆర్టిస్ట్లను పెట్టాలని. అంటే చిన్న సినిమాలకు బేటాలు తక్కువే ఉన్నాయి కదా, లేదు మొత్తం పెద్ద వాటికి దీనికి చేస్తే చాలా తక్కువే ఉన్నాయి, వాడు రీజనబుల్గానే పెట్టారు కదా. లేదు మనకు ఛార్జ్ చేసింది మాత్రం సేమ్ అది హైక్ అనేది బడ్జెట్ తీసుకున్నారు. సో అట్లా అంటే మాకు తెలియదు కదా, మనకి ఎవరు అంత చెప్పేవాళ్ళు లేకుండా మనం కొత్త కదా ఇండస్ట్రీలో. సో అట్లా మనం పెట్టేసినాం. ఇక మనకు షూటింగ్ ఆగొద్దు కదా మెయిన్. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎట్లా మనం ఒకరోజు షెడ్యూల్ వేసుకుంటే అది అయిపోవాలి, మనకి హెవీ బడ్జెట్ అదే ఆ రోజు. మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసి రీషెడ్యూల్కి వెళ్ళేంత మా దగ్గర ఛాన్స్ ఉండదు కదా. సో అట్లా ఫిబ్రవరి 6th రావడానికి రీజన్ ఏంటి అని పర్టికులర్గా డేట్ పెట్టుకోవడానికి ఏంటి? అంటే వ్యాలంటైన్ వీక్ ముందు కదా మాది, కొంచెం యాక్చువల్లీ మంచి లవ్ స్టోరీ మూవీ. అవును, అంటే ఒక 1 week టైం ఉంది కదా, మరి అదే రోజు వచ్చినా ఉండేది కదా. లేదు 14కి కొంచెం మళ్ళా హెవీ అయిపోతుంది అని మాది. ఇంకోటి సెన్సార్ కూడా అయిపోయి చాలా రోజు అది డిసెంబర్లో అయింది. సో దానికి ఏమైనా ప్రోలాంగ్ అవుతుందా అన్నట్టు అది చేసుకొని మనము. సెన్సార్ ఏ సర్టిఫికేట్ వచ్చింది? U/A మొత్తం ఫ్యామిలీ లిటరల్ కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అసలు మన దాంట్లో. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు అందరూ చూడవచ్చు, హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. అంతేనా? ఇంకేమున్నాయి మేజర్గా ఏమన్నా హైలైట్ ఇలా సాంగ్స్ మ్యూజిక్? పవన్ కదా మ్యూజిక్? పవన్ ఎలా ఉంది మ్యూజిక్? అసలు పవన్తో యాక్చువల్లీ నేను దీని ముందే షార్ట్ ఫిలిం చేసినాము, నేను మా డైరెక్టర్. సో ఆయన అప్పటి నుంచే పరిచయము. కానీ ఆయన మనోడు చాలా డెడికేటెడ్ వర్కర్ అనమాట. మనం ఒకటి చెప్తే ఆయన ఇస్తాడు. మెలోడీ కింగ్ అనుకోండి ఇక. అంటే మనకు తెలిసిన దాంట్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి దీంట్లో? 5 సాంగ్స్. 5 సాంగ్స్. అందులో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? దాచే కొద్ది ప్రేమ అని ఉంటుంది ఒకటి, నాది హీరో అయింది, ఆఫీస్లో ఉంటుంది అనమాట. ఆ సాంగ్ చాలా బాగా ఇష్టం అది. అండ్ ఇంకోటి వరమని తలెచ్చిన అని ఒకటి నాది ఉంటుంది, సాడ్ సాంగ్. మీకు బాగా నోటెడ్ అయిన సాంగ్ ఏది ఇప్పుడు పాడతానికి? ఏది బాగా నోటెడ్ అయిన సాంగ్ ఏది ఉంది? అనొచ్చు అట్లా. అదే ఒకసారి పాడిద్దాం. తిన్నాం కదా ఒకసారి జస్ట్ హమ్. దాచే కొద్ది ప్రేమ రెట్టింపవుతుంది, నీకే సొంతం అవ్వాలంటూ తొందరపడుతుంది, పెదవంచు దాటదు ఆ మాటే, మనసంత నీవని నా ప్రేమే, లిపిలేని భాషలు రాసానే, తొలి ప్రేమ లేక నీకైనే అనే సాంగ్ ఉంటుంది. ఎక్సలెంట్. యాక్చువల్లీ మీలో హీరోనే కాదు, ఒక మంచి సింగర్ కూడా ఉన్నారు. అంటే ఫ్యూచర్లో సింగర్ కూడా అవ్వచ్చు, ఆడవచ్చు. గ్రేజ్ ఏదైనా ఫింగర్ క్రాస్డ్. నవ్య మీకు కూడా వచ్చా పాటలు పాడటం? ఎట్లా? మీరు పాడమని అడగనంటే నేను పాడతాను, చెప్తాను ఆన్సర్. ఇందులో ప్రేమ ప్రేమ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఇందులో అసలు గొంతు కూడా హమ్ చేయటం ఎందుకులే, చెయ్యండి, ఇంకా అంత మంచి పాడారు మీరు కూడా. అసలు ఉంటుండే నవ్వుతున్న మేఘంలా, ఊహల్లో తేలుతున్నానే నీలా, తన వైపు చూడగానే గుండెల్లో తుఫానులా, ఇలా ఎదురు చూపు వరమే, తన వల్ల ఎదురు పడిన క్షణమే తన సొంతమే, మదే మరి ఇదే 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 ప్రేమ ప్రేమ, ఓ ఓ ఓ ప్రేమ ప్రేమ. అంతే. సూపర్ సూపర్, అసలు ఎక్సలెంట్. ఇంకేంటి సినిమా విశేషాలు? అంటే ఇక ఈవెంట్లు ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్ ఎలా ఉంది? 31st ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది. రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఎవరైనా గెస్ట్లు? ప్రసాద్ ల్యాబ్స్లో. ఇంకా రేపు అప్డేట్ అవుతుంది గెస్ట్ అనేది. ఇక పర్టికులర్ ఎవరన్నా అనుకున్నారా ఇట్లా పిలవాలి ఇట్లా? అనుకున్నాం కానీ మనం ఇప్పుడే రివీల్ చేస్తే మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళ టైం దొరికి రాకపోతే మళ్ళీ ఎందుకు? అచ్చా అచ్చా.
రేపు అది తెలిసిపోతుంది. గెస్ట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. యా ఏ రోజు అన్నారు ఈవెంట్? 31st. 31st. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి ఇంకా? అండ్ ఇంకా 2-3 ఏదైనా స్టోరీస్ వచ్చినాయి, కానీ అది ఈ సినిమా రిజల్ట్ బట్టి చూద్దామని. అంటే ఓన్ ప్రొడక్షనేనా లేకపోతే మళ్ళీ అంటే బయట ప్రొడక్షన్? అంటే డైరెక్టర్ అయితే అప్రోచ్ అయినారు ఒక 2-3, ఇక చూద్దాం తర్వాత, అది డిపెండింగ్ ఆన్ దిస్. మీకు పర్టికులర్ ఏ జోనర్ అంటే బాగా ఇష్టం? ఇలాంటిది నాకంటే కొంచెం కమర్షియలే అండి. కమర్షియల్ ఇప్పుడు నాలాంటి వాని మీద అంటే ఈ ఫేస్ కట్, ఈ హైట్ పర్సనాలిటీ మీద మనం మరీ అంత సాఫ్ట్ కైండ్ ఆఫ్ స్టోరీ రాయలేము. వర్కౌట్ కూడా కాదని నేను అనుకుంటాను, నా పర్సనల్ బిలీఫ్ అది. కొంచెం కమర్షియల్, కానీ ఈ సినిమా కూడా కమర్షియలే. మీకు మీరు ఓవరాల్ సినిమా చూస్తే కమర్షియల్ కట్టే మొత్తం సినిమా. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఆ సబ్జెక్టులు కూడా కమర్షియల్? అందులో కొంచెం కామెడీ ఉన్నది వచ్చిన దాంట్లో, ఒక దాంట్లో కమర్షియల్ ఉన్నది, అట్లా ఉన్నాయి. అందుకే దీన్ని పట్టి రిజల్ట్ని బట్టి అనుకుంటున్నారు. ఓకే. నవ్య, మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? నేను ఇప్పుడు ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ గాడ్స్ గ్రేస్ అంత బాగుండి అది థియేటర్ రిలీజ్ కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ 50-50 ఛాన్స్. ఏదైనా కంప్లీట్ అయ్యాక మాట్లాడదాము, ముందే ఎందుకు అని. అచ్చా. ఓకే అండి. విష్ ఆల్ ది బెస్ట్. మీకు February 6th ఈ సినిమా మంచి రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీ ఇద్దరికి కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలి, మంచిగా టాలీవుడ్లో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం అయితే లగ్గం టైం సినిమా సంబంధించినటువంటి విశేషాలు.